हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल फ्रेंड्स ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఎవరైతే 2025 లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుద్ది మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా స్టాక్ మార్కెట్ గురించి మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఈజీగా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట కొన్ని అడ్వాంటేజెస్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే గనక మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్ లో వీడియోస్ చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఎవరికన్నా కావాలి అనుకుంటే గనక ఆ వీడియోస్ అన్ని చూడండి మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అడ్వాంటేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకపోయినా కూడా మనం ఈజీగా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయస్ గాని ఒక 2000 గాని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అయితే మీకంటూ ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు మన డబ్బులు తీసుకొని డబ్బుల్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో మనకి స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదన్నమాట మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు వాడు మంచి ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్ అయి ఉంటాడు కాబట్టి మన డబ్బులు అనేది కొంచెం సేఫ్ జోన్ లో ఉండి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటది ఇది మనకి చాలా మంచి అడ్వాంటేజ్ అన్నమాట ఎవరికి అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియకపోయినా కూడా అలాగే స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోయినా ఇది మనకి మంచి అడ్వాంటేజ్ అన్నమాట ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ గురించి గనక మనం మాట్లాడుకుంటే మనం ఈజీగా అయితే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు డిమాట్ అకౌంట్స్ చాలా అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి అన్నమాట ఇంతకు ముందు లాగా అయితే మనకి ఇప్పుడు అయితే లేదు చాలా అప్డేట్ అయితే అయిపోయింది సో మీరు ఈజీగా మనం ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో కూడా నేను గ్రో యాప్ లో చూపించాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లో అయితే ఉంటాయి అన్నమాట నేను స్టెప్ బై స్టెప్ అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే చూడండి మనం ఈజీగా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట మ్యూచువల్ ఫండ్స్ లో ఈ డిమాట్ అకౌంట్స్ యూజ్ చేసి ఫ్రెండ్స్ ఇంకా మూడో అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకి రిస్క్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నమాట ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి మనకి ఆ 1000 రూపీస్ ని మన ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ఒకే కంపెనీస్ లో కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి ఆ 1000 ని 10 కంపెనీల్లో వాడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు సో మనకి అప్పుడు ఏమవుద్ది అంటే మనకి రిస్క్ చాలా తక్కువ ఉంటది అన్నమాట మన డబ్బులు అనేవి ఒక కంపెనీ లాస్ లో ఉన్నా ఒక కంపెనీ హై రేంజ్ లో వెళ్తున్నా తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటది నష్టాల్లో అయితే ఉండదన్నమాట ఎందుకు అంటే మనం పెట్టిన 1000 రూపీస్ గానీ 2000 గానీ ఎంతన్నా అవనివ్వండి అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ లో పెడతాడు కాబట్టి మన రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటది ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చూసుకోండి మనం ఒక స్టాక్ కొంటాము మార్కెట్ నష్టాల్లో ఉంటే సో మనం కూడా నష్టాల్లోనే ఉంటాం కానీ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే అలా ఉండదన్నమాట మీరు అదే 1000 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మనం ఒక 10 కంపెనీస్ లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటది సో ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అయితే అవుద్ది అన్నమాట నాలుగో అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనకి ప్రాఫిట్స్ కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట సో ఆ ప్రాఫిట్స్ విషయంలోకి వస్తే మనకి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్ లో కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే మంత్లీ కట్టుకుంటే మనకి ఒక 6% 7% ఇలా మాత్రమే మనకి వడ్డీ అనేది వస్తుంది అనమాట కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఏ ఫండ్ ఎలాంటి ఫండ్ చూస్ చేసుకున్నా కూడా మనకి మినిమం 12% వడ్డీ అనేది వస్తుంది సో మీకు మ్యూచువల్ ఫండ్స్ లో తప్ప ఎక్కడా కూడా ఇంత రిటర్న్స్ అయితే రావు మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో మ్యూచువల్ ఫండ్స్ లో ఒక ఫండ్ ని చూస్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు ఎలాంటి ఫండ్ చూస్ చేసుకున్నా మీకంటూ ఒక 12% వడ్డీ అనేది కన్ఫర్మ్ అయితే వస్తుంది ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట మీకు ఏ పోస్ట్ ఆఫీస్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ఇంత వడ్డీ అయితే మీకైతే రాదనమాట ఐదో అడ్వాంటేజ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్ లో అయితే చాలా ఉంటాయి అన్నమాట ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో ట్యాక్సేషన్ గురించి ఫుల్ గా కంప్లీట్ గా అయితే చెప్పాను ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి 1,50,000 వరకు మనకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అయితే కూడా ఉన్నాయి ఇది కూడా మనకి ఒక మంచి అడ్వాంటేజ్ అన్నమాట మీరు అవుట్ సైడ్ ఎక్కడ చూసుకున్నా గానీ పోస్ట్ ఆఫీసెస్ గానీ లేకపోతే వేరే బ్యాంక్స్ లో డిపాజిట్ చేసుకున్నా మనకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అయితే ఉండవు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే మనకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి
ఫ్రెండ్స్ మనకి మేజర్గా ఈ 5 రకాలు చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ 5 అడ్వాంటేజెసే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకి మ్యూచువల్ ఫండ్స్లో. ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే మనం అమ్మేసుకోవచ్చు, ఈజీగా అయితే ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్. పెద్ద ఇదేమో అనుకోమాకండి, మన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు, మన ఛానల్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ సిరీస్లో మనకి మెయిన్గా ఒక 5 అడ్వాంటేజ్ గురించి ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మ్యాక్సిమం అందరికీ అయితే రిప్లై ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకైతే నేను రావడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.